నా పేరు మాదాల విజయ్ కుమార్. మేము ఒంగోలు వాస్తవ్యమే. సోనియా గాంధీ నగర్ 4వ లైన్లో మేము ప్లాట్లు కొనుక్కున్నాం. 1980 నుంచి బండారు జాలయ్య వగైరాలు మొత్తం అందరు కలిసి ప్లాట్లు వేసారు. వాళ్ళకున్న హక్కుల ప్రకారం వాళ్ళ ఆర్ఎస్ఆర్లు రికార్డులు చూసుకొని మేము కొన్నాం. అక్కడి నుంచి 1980 నుంచి ఇప్పటి వరకు అన్ని ట్రాన్సాక్షన్లు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఇది లేదు. కాకపోతే ఏంటంటే పేర్ల మోహన్ రావు అనే అతను మా మీద వీలునామా ఒకటి అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతి కోర్టులో ప్రతి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. మేమైనా వాళ్ళు మమ్మల్ని కోర్టుకు లాగినా మేము ఆటోమేటిక్ పోవాల్సి వస్తుంది. పోకపోతే మాకు ఎగనెస్ట్గా తీర్పులు తెచ్చుకుంటున్నాడు. మేమందరం చిన్న చిన్న వాళ్ళం ఎక్కడెక్కడో ఉంటున్నాం. వీళ్ళందరూ దాదాపు 56 మంది ఉన్నారు. మా కాడ అన్నీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అందరం రిజిస్టర్ చేసుకున్నాం పక్కాగా, ఇబ్బంది ఏం లేకుండా అందరూ కొనుక్కున్నాం. పోతే ఏంటంటే వీళ్ళు 1917లోనే వాళ్ళ ఉన్న హక్కును మొత్తాన్ని రిజిస్టర్డ్ చేసి వేరేశారు వేరే వాళ్ళకి. బుచ్చన్ చెట్టు, పాదత్తి బుచ్చన్ చెట్టు అనే వాళ్ళకి 1917లో రిజిస్ట్రేషన్ చేసేసారు వాళ్ళకున్న ప్రాపర్టీని. మళ్ళీ 1965లో వాళ్ళు వీలునామా సృష్టించుకొని దాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది మా సైట్లోకి మేము రాకుండా వాళ్ళు మేము ఇద్దరం అప్పటి నుంచి కోర్టులోనే ఏజాలు ఆడుతున్నాం. ఇప్పుడు కూడా అప్పీల్ కేసులు అట్నే పెండింగ్లో ఉన్నాయి. రీసెంట్గా మొన్న ఓఎస్ నెంబర్ 129/25 వేశారు. దాంట్లో 56 మందికి నోటీసులు పంపించారు. మేమందరం మళ్ళీ ఇంకా ఎంత నోటీసుల స్టేజ్లోనే ఉన్నాయి. 2 నెలలు 3 నెలలు అయింది వాళ్ళు కేసు వేసి. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ మొత్తం ఏంటంటే మేము ఆ బిగినింగ్లోనే ఒక పట్టా ఒకటి ఈ వాల్ చేసుకున్నాం. దాన్ని తీసేయాలని చెప్పి ఎందుకంటే ఇది అమ్ముకోవాలని చూస్తున్నాడు. దాదాపు 3 సంవత్సరాల నుంచి అతను విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇండైరెక్ట్గా చేశాడు. మేము మళ్ళీ దాన్ని ఎట్లా ఒకట మేము నిలువరించుకున్నాము. మేము అందరం కలిసి కూడి మేమే బాగు చేసుకున్నాము. ఇదంతా ఫెన్సింగ్ వేసుకున్నాము. మా ప్లాట్ ఓనర్లో మేమే అందరం కూర్చొని మాట్లాడుకొని ఎట్లా ఒకటి చేసుకొని మన ఇది నెలకాలం మనం లాగలేమనేది. ఇప్పుడు 30 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మనం మేము అనిపించడం లేదు. మా పిల్లలకు కూడా అందుబాటులోకి రాదేమనే భయంతో ఏదన్నా కానీ ఫెన్సింగ్ వేసుకొని మాట్లాడుకొని ఎటువంటి మా ప్లాట్లో మేము వాళ్ళని నిర్ణయించుకున్నాం. మీకు కావాల్సిన డాక్యుమెంట్లు మొత్తం మేము ప్రొడ్యూస్ చేస్తాం. మా కాడ ఉన్నాయి. బండారు వాళ్ళ కాడ బండారు జాలయ్య వగైరాల కాడ కొన్నాము. వాళ్ళకి హక్కులు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆర్ఎస్ఆర్ కానీ 1B కానీ అన్ని రికార్డులన్నీ చూసే కొన్నాం. నా పేరు మాదాల సుబ్బారావు. నేను 93లో కొన్నాను. అట్లే చాలామంది ఫ్రెండ్స్ 93లో ఇక్కడ తీసుకున్నాము. అంతకుముందు 80లో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం ఎక్కడెక్కడో ఏదో ఊళ్ళో ఉంటున్నారు. మేము ఎక్కడెక్కడో ఉంటాం. అది అలుసుగా తీసుకొని అతను ఏదో వీలునామా అడ్డు పెట్టుకొని మొత్తం ఆక్యుపై చేసి మేము వచ్చేసరికి ఆక్యుపై చేసి మనుషులు రౌడీల్ని తీసుకొచ్చి తిరుగుతూ ఉంటే ఇంకా లాభం లేదని అటు 2-3 సార్లు చేశాడు. ఇక మేము కాదు కూడదనుకొని అందరూ ఒక యూనిటీ అయ్యి అందరినీ మిగతా వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ మధ్య మేము బాగు చేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ మేము మా ప్లాట్లు మేము ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ ఏదో చేసుకోవాలనే దానికోసం మేము ఉన్నాము. అతను ఆ వీలునామా అడ్డం పెట్టుకొని కోర్టు చుట్టూ తిప్పిస్తా అది మేము అమ్మాలని యత్నం చేస్తున్నాడు. అక్కడ మేము ఒక పట్టా తీసుకొని ఉంటే దానికి మధ్యలో రాకుండా అడ్డు పెడితే ఆగింది. లేకపోతే ఇది మొత్తం అమ్మేసేది. ఆక్రమించింది. యాక్చువల్గా అయితే 8 ఎకరాల 94 సెంట్లు ఆక్రమించాడు. యాక్చువల్గా వీలునామా ప్రకారం వస్తే 3 ఎకరాల 47 సెంట్లు వస్తుంది అతనికి. 3 ఎకరాల 47 సెంట్లు గాను ఇక్కడ 8 ఎకరాల 94 సెంట్లు ఆక్యుపై చేశాడు. 5 ఎకరాల 47 సెంట్లు ఎక్కువ అదనంగా చేశాడు. చేసి మొత్తం అమ్మాలని రోజు తిరుగుతుంటాడు. ఆ దోవ కనుక ఉన్నట్టయితే ఇయర్కి ఎప్పుడు అమ్మేసేది. ఇప్పుడు ఆ దోవ లేదు కాబట్టి ఇది నిలబడింది ఒక అదృష్టం కొద్దీ. ఇక మా వాళ్ళంతా ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి ఇప్పుడు వారం రోజుల నుంచి మేము ఇక్కడే సైట్లోనే ఉన్నాం. ఆక్యుపై కాకుండా మేము చూస్తా ఇక్కడే ఉన్నాము. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చారు. ఇది పరిస్థితి. కోర్టులు వేసాం. మేము కూడా కోర్టులు వేసాం. అతను వేస్తే మేము కూడా కోర్టులు వేసాం. నంబర్ వచ్చింది. ఆ ప్రాసెస్లో ఉంది. యాక్చువల్గా ఇది కోర్టును కూడా రాంగ్ పట్టించాడు, మిస్లీడ్ చేశాడు. ఇప్పుడు కోర్టుకు ఏంటంటే ఈ 3 ఎకరా 5 ఎకరాల 47 సెంట్లు కూడా
ఎక్కడ కొన్నాడు అక్కడ కాదు, అది అతను తూర్పు పరమల్లో హద్దులు చేసి కొంటేవాళ్ళు ఎరగటోళ్ళు ఉత్తర దక్షిణాలు పంచాడు. అసలు సంబంధం లేనివాడు కూడా బాధితులు అయిపోయారు. ఎక్కడెక్కడ వాళ్ళు చూసుకోలేదు. ఎప్పుడో పోయి వచ్చినప్పుడు ఈ వాడు తిరుగుతా, ఈ మాయం తిరుగుతా, అందరికి చెబుతా, పక్కన వాళ్ళకి అటు చేస్తున్నాడు. చివరికి తెలుసుకొని అందరూ ఒకరికొకరు అయ్యి మొత్తం ఒక 60 మంది మొత్తం 60 మంది అయ్యి ఈ చెల్ల చెట్లు ఏమి తీసుకొని బాగు చేసి ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం, గౌరు రాకుండా. కబ్జాకోర్లం కాదు, మేము రౌడీలు అని ప్రచారం చేస్తున్నాడు. మా ఫేక్ కాగితాలు అంటున్నారంట. మేము RSR 10-1 అడుగులు 1B ఇవన్నీ వాళ్ళ పేరుతో, మాకు అమ్మిన వాళ్ళ పేరుతో ఉన్నాయో లేదో వెరిఫికేషన్ చేసి మరీ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మొత్తం 60 చిల్లర ఉన్నారు. 60 మంది ఉన్నారు. మొత్తం 60 మంది ఉన్నారు. నా పేరు మాదాల సుబ్బారావు. మేము సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో కొనుక్కున్నాం, రిటైర్ అయ్యాక ఏదో ఇల్లు కట్టుకోవచ్చు అని. బట్ మేము ఎక్కడెక్కడో సర్వీసులో వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆక్యుపై చేశారు. ఈ కోర్టు కేసులు వేసి మొత్తం మీద. సో దాదాపు 60 మందిని ఇబ్బంది పెడుతూ ఇప్పుడు 2003 నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. సో వాళ్ళు చెప్పినట్టుగా మేము ఎవరు ఇక్కడ ఎంకరేజ్ చేయడానికి ల్యాండ్ గ్రాబర్స్ ఎవరు లేరు. అలాగే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు మీడియాకి ఇచ్చారు. వాళ్ళు పొలిటికల్ లీడర్స్ ఎవరు లేరు, అంతా ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా కామన్ పీపులే. అందరూ చిన్నకారు రైతులు చెందిన వాళ్ళు, లేకపోతే మీడియం స్కేల్ ఎంప్లాయీస్ తప్ప మంచి బిగ్ షాట్స్ కూడా ఎవరు లేరు. సో ఆయనతో పోరాడి అలసిపోయి అంటే చివరికి వచ్చాం. జీవిత శర్మాంకంలో ఉన్నాం కాబట్టి సో మనం కనీసం ఇప్పుడైనా మనం ఏదో ఒకటి మనం ఆక్యుపై చేసుకొని మనం కన్స్ట్రక్షన్ చేసుకోతే సో మన పిల్లలకు కూడా దక్కవని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. ఫెన్సింగ్ వేసి అందరం కలిసి. మా వెనక ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరు లేరు. సో ఇప్పుడు మేము తీసుకున్నదంతా కూడా బండారు వాళ్ళకి వాళ్ళ యొక్క రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉన్నాయే మేము పర్చేజ్ చేసాం ఆ రోజు. అంతేగాని వేరే ఎవరియో మేము ఆక్యుపై చేయలేదు. ఇదంతా కూడా రైట్ వేలో మేము పర్చేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న సేల్ డీడ్స్ అన్నీ అందరి దగ్గర ఉన్నాయి. ఎక్కడ ఎవరి దగ్గర ఫేక్ సేల్ డీడ్స్ కానీ లేదా ఫేక్ విల్స్ కానీ ఏమి లేవు, వీలునామాలు కానీ ఎవరి దగ్గర ఏమి లేవు. అందరి జనయన్. సో మీరు తీసి అందరి పేర్లు వస్తాయి. అమ్మిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఈసీలో ఉన్నాయి. మా దగ్గర కేసు పెట్టారు, పిలిపించారు, మేము కూడా వెళ్ళి కేసు ఏం కాదు కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా వెళ్ళాము. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇచ్చాము, వాళ్ళ దగ్గర కూడా ఇవ్వమన్నారు. సో మేము ఎంఆర్ఓ గారికి రిఫర్ చేస్తాము, ఎంఆర్ఓ దగ్గర రిపోర్ట్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని పిలుస్తామని చెప్పారు. అలాగే సో వాళ్ళు కూడా మేము కూడా నిన్న స్పందనలో ఇచ్చాము కలెక్టర్ గ్రీవెన్స్లో. అలాగే ఎస్పీ గారికి మేము కూడా వర్షన్ మేము కాగితం రూపంలో ఇచ్చాము అందరం సంతకాలు పెట్టి. సో కాబట్టి సో ప్రభుత్వాన్ని అలాగే లోకల్ ఎమ్మెల్యేని మేము అందరికీ తగు న్యాయం చేయవలసింది కోరుతున్నాం. నా పేరు పి సుబ్బారావు. పేద మరియు